హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ మంచి అందరికీ ఇష్టమైన కునాఫా చేద్దామండి. ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను, కానీ అస్సలు కుదరలేదు. సో ఇప్పుడైతే చేసేస్తున్నాను. ఈ సేమియా ఏంటంటే సన్నటి సేమియా అనమాట. బయట మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. ఇవి ఆల్రెడీ ఫ్రై చేసినవి అనమాట. అవి తీసుకున్నాను నేను. అవి తీసుకొని ఇలా మ్యాష్ చేసుకోవాలి. మరీ అంత పౌడర్ లాగా చేసుకోకూడదు. ఈ విధంగా కొంచెం చేసుకున్న తర్వాత కొంచెం బటర్ని వేడి చేసుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఈ బటరు మొత్తం కూడా ఈ సేమియాకి అప్లై చేసుకోవాలన్నమాట. నెయ్యి ఉంటే నెయ్యి, బటర్ ఉంటే బటరు వేసుకొని ఇలా మొత్తం సేమియాకి అప్లై చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించే విధంగా ఇలా ఉండాలి సేమియా. మరీ పౌడర్ లాగా అవ్వకూడదు. ఇలా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అవకాడోస్ తీసుకుందాం క్రీమ్ కోసం అండి. ఈ కునాఫా మధ్యలో వేయడానికి క్రీమ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా, దానికోసమని ఇలాగా అవకాడోని చక్కగా స్కిన్ మొత్తం తీసేయాలండి. మనకి ప్రిపేర్ చేసుకునే కునాఫా సైజుని బట్టి ఒకటి కావాలంటే ఒకటి, రెండు కావాలంటే రెండు మనం ఈ అవకాడోస్ని తీసుకోవచ్చు. నేనైతే ఒకటి తీసుకుంటున్నాను, సరిపోతుంది క్రీమ్కి. ఇది ఇలా తీసుకొని మొత్తం కూడా దీన్ని మొత్తం మ్యాష్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా ముక్కలు ముక్కలుగా లేకుండా ఇది మొత్తం కూడా లోపల ఉన్న గింజను తీసి పక్కన పడేసి చేత్తో కానీ లేదంటే ఇంకా వేరే ఏ విధంగానైనా సరే దీన్ని మొత్తంగా మ్యాష్ చేసేసుకోవాలి. ఎటువంటి పల్ప్ కూడా లేకుండా కూడా మంచిగా మ్యాష్ చేసుకోవాలి. ఇది మంచి క్రీమ్ స్ట్రక్చర్ వచ్చేలాగా మనం స్పూన్తో కానీ మంచిగా బ్లెండ్ చేసేసుకుంటే ఇలాగా మంచిగా స్మూత్గా క్రీమ్ లాగా అవుతుంది. దీన్ని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ మిల్క్ తీసుకున్నాను. ఈ మిల్క్ని ఒక ప్యాన్లో వేసుకొని మనం వేడి చేసుకోవాలండి. దీంట్లో కొంచెం షుగర్ కూడా యాడ్ చేయాలి. నేను ఈ గ్లాస్ పాలు తీసుకున్నాను కదా, 2 స్పూన్లు షుగర్ యాడ్ చేశాను. షుగర్ యాడ్ చేసి స్టవ్ పైన పెట్టేసుకొని ఈ మిల్క్ని బాయిల్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుందండి. ఈ 5 మినిట్స్ కూడా మనం కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మిల్క్ ఉందో ఆ క్రీమ్, మనం ముందు చేసుకున్న క్రీమ్ని ఈ మిల్క్లో వేసుకొని బాగా మొత్తం కూడా క్రీమ్ లాగా అయ్యే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. ఎక్కడ కూడా కలపకుండా రెస్ట్ తీసుకున్నాము, ఇది మాడిపోతుంది, అడుగంటేస్తుంది, స్మెల్ అంతా వచ్చేస్తుంది, అస్సలు బాగోదన్నమాట. అందుకని మంచిగా సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. ఇది మంచిగా అలా కలుపుకుంటూ మ్యాష్ చేసుకుంటూ మంచి క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలాగా మనం కుక్ చేసుకోవాలి. మంచి కలర్ వస్తుందండి, లైట్ కలర్ వస్తుంది, చాలా చాలా బాగుంటుంది చూడడానికైతే. ఇలా మంచిగా మనం కలుపుకున్న తర్వాత చీజ్ వేస్తున్నానండి నేను. మీ దగ్గర ఏ చీజ్ ఉంటే అది వేసుకోవచ్చు. నా దగ్గర స్లైసెస్ ఉన్నాయని నేను 2 స్లైసెస్ వేసాను. ఈ స్లైసెస్ను కూడా మంచిగా ఏదైతే మన అవకాడో ఉందో అవకాడో ప్లస్ ఈ చీజు 2 కలిపి క్రీమ్ లాగా అయ్యే విధంగా మనం కలుపుకోవాలి. ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే అడుగంటేస్తుందని. సో ఇలాగా మొత్తం కూడా క్రీమ్ లాగా అయిపోవాలి. అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని ఇలాంటి ప్యాన్స్ తీసుకోవాలండి. ఒక 2 ప్యాన్స్ కావాలి, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. ఇలా తీసుకొని ఫస్ట్ ఈ ప్యాన్కి మనం వేసుకునే ప్యాన్ ఏంటంటే చిన్నగా ఉండాలి. సెకండ్ టైం మనం ఏదైతే తిప్పుకుంటామో అది పెద్దగా ఉండాలి. ఫస్ట్ టైం వేసుకునే ప్యాన్లో మనం కొంచెం బటర్ అప్లై చేసి ఇలా సేమియా వేయాలి. సేమియా ఎలా వేసినా పర్వాలేదు, ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి మనకి ఎంత సేమియా కావాలో ఆ సైజులో మనం వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత ఒకటి గరిట కానీ ఏదన్నా ఉంటే ఇలాంటిది తీసుకొని మనం ఈవెన్గా రౌండ్ షేప్లో చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఏదైతే మనం క్రీమ్ ప్రిపేర్ చేసుకున్నామో ఆ క్రీమ్ మొత్తం కూడా దీనిపైన వేసుకొని మెల్లగా ఎక్కువగా అటు ఇటు కదిలించకుండా నీట్గా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ అవకాడో చీజ్తో చేసిన ఈ క్రీమ్ అయితే ఎంత బాగుంటుందండి, చాలా చాలా బాగుంటుంది. మనం 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసాం కదా, మైల్డ్ మనకి స్వీట్నెస్ ఇస్తూ ఆ క్రీమీ స్ట్రక్చరు అబ్బా ఎంత టేస్టీగా ఉంటుందో. ఈ క్రీమ్ అంతా ఇలాగ మనం వేసుకున్న తర్వాత పైనుంచి మళ్ళీ మనం సేమియా వేసుకోవాలి. ఈ సేమియా వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకొని ఇలాగ మొత్తం కూడా దాన్ని ఏదైతే మనం క్రీమ్ వేసామో అది కనపడకుండా మొత్తం సైడ్స్కి కానీ పైన కానీ అంతా
వేసుకొని కవర్ చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేశారు అంటే పైన సేమియా వేసేటప్పుడు ఆ క్రీమ్ అనేది మళ్ళీ పక్కకు జరిగి పాడైపోయే ఇబ్బంది ఉంటుంది కాబట్టి కొంచెం మెల్లిగా చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ రౌండ్ షేప్లో మనం చుట్టూతా కూడా ఇలా మనం పెట్టేసుకోవాలి. ఈక్వల్గా చేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టుకోవాలి. సిమ్లోనే ఉండాలి. జస్ట్ 10 మినిట్స్ సిమ్లో ఉంటే సరిపోతుంది. 10 మినిట్స్ తర్వాత దించి ఏదైతే మనం ప్యాన్ ఇంకోటి చూపించాను కదా ఆ ప్యాన్కి కూడా బటర్ అప్లై చేసుకొని ఇలా రెడీగా పెట్టుకొని జస్ట్ దానిపైన పెట్టి తిప్పడం చాలామందికి రాదు. ఏమంత కష్టం కాదండి, వచ్చేస్తుంది, చాలా ఈజీయే. చూసారు కదా, ఇలా వచ్చిన తర్వాత మనం ఈ గరిటె తీసుకొని చక్కగా దాన్ని మెల్లిగా ఇలా ఈవెన్గా కూడా సర్దేసుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఇంకొక 10 మినిట్స్. ఆ 10 మినిట్స్ అయిపోయిన తర్వాత కొంచెం షుగర్ సిరప్ చేసుకొని మనం రెడీగా పెట్టుకొని దీనిపైన వేసుకుందాం. ఎందుకంటే అది మనం డ్రైగా వేసాం కాబట్టి ఎటువంటి వాటర్ కంటెంట్ ఏం లేదు కాబట్టి కొంచెం షుగర్ సిరప్ పైన అలానే ఈ కింద వేసుకొని, కావాలంటే మీరు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కానీ ఎక్కువ అయితే బాగుండదు. లైట్గా వేసుకుంటే క్రిస్పీగా స్మూత్గా రెండు మిక్స్ అయి ఉంటుందన్నమాట. దానిపైనుంచి ఇలా పిస్తా పౌడర్తో గార్నిష్ చేసుకొని హ్యాపీగా కట్ చేసుకొని తింటూ ఎంజాయ్ చేయండి. అలానే ప్లీజ్ అందరూ చాలామంది చూస్తున్నారు, లైక్ చేయండి ప్లీజ్. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేసుకున్న ఒక ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. నాకు కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. సో మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని, లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంతకుముందు చాలా మంచి మంచి వీడియోస్ పెట్టానండి, అవన్నీ కూడా ఒకసారి చూడండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతాయి. చేసుకొని మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు చెప్తే నేను చేసి వీడియోస్ పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.